హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు వెరించి స్టార్టింగ్స్. ఈరోజు స్టోరీ ప్రేమంటే నువ్వే ఎపిసోడ్ 15. ఆ రాత్రి నందనకు నిద్ర పట్టలేదు. అమ్మ బ్రతికే ఉందనే ఆ ఒక్క మాట ఆమె మనసులో పదే 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 వినిపిస్తుంది. ఎన్ని సంవత్సరాలుగా తన జ్ఞాపకాల్లో ఒక ఖాళీగా ఉన్న తల్లి రూపం ఇప్పుడు ఒక్కసారిగా ప్రాణం పోసుకున్నట్టుగా అనిపించింది. కిటికీ బయట చంద్రకాంతి ఇంటి ఆవరణంలో పడుతూ ఉంది. నందన తన చేతిలోని లాకెట్ను చూస్తూ కూర్చుంది. ఇది నిజంగా తన అమ్మ దగ్గర నుంచే వచ్చిందా? అమ్మ తనను వదిలి వెళ్ళలేదా? అయితే ఇన్ని సంవత్సరాలు ఎందుకు తనను కలవలేదు అనే ప్రశ్నలు ఒక్కొక్కటిగా తన మనసును చుట్టుముట్టాయి. కరెక్ట్గా అప్పుడే తలుపు దగ్గర మెల్లగా అడుగుల శబ్దం వినిపించింది. నందన వెంటనే లేచి నిలబడింది. తలుపు తెరిచేసరికి అర్జున్ అక్కడ కనిపించాడు. అతని ముఖంలో ఆందోళన స్పష్టంగా కనిపిస్తుంది. నిద్రపోలేదా అని అర్జున్ అడిగాడు. నందన తలూపింది. నిద్ర ఎలా వస్తుంది అర్జున్? నాకు మా అమ్మ బ్రతికే ఉందని తెలిసింది, కానీ ఆమె ఎక్కడుందో తెలియదు, ఎలా ఉందో తెలియదు అని చెప్పింది. అప్పుడు అర్జున్ కొద్దిసేపు ఆమెని చూస్తూ, నిజం దొరికే వరకు మనం ఆగం అని అన్నాడు. నందన కళ్ళల్లో కన్నీళ్లు చేరాయి. నాకు భయంగా ఉంది అని మెల్లగా చెప్పింది. అప్పుడు అర్జున్ ఆమెకు కొంచెం దగ్గరగా వచ్చి, భయపడటం తప్పు కాదు నందన, కానీ భయం నీ అడుగులను ఆపకూడదు అని అన్నాడు. నందన అతని వైపు చూసి, నువ్వు నా పక్కన ఉంటావా అని అడిగింది. అప్పుడు అర్జున్ కళ్ళల్లో ఒక మృదువైన భావం మెరిసింది. నువ్వు నన్ను దూరంగా పంపే వరకు నేను నీ పక్కనే ఉంటాను. నువ్వు నన్ను ఫస్ట్ టైం నువ్వు అని పిలిచావు, నాకు చాలా ఆనందంగా ఉంది అని అంటాడు. ఆ మాట విన్న నందన మనసులో తెలియని ప్రశాంతత నిండి చిన్నగా నవ్వుకుంది. కొన్ని క్షణాలు ఇద్దరి మధ్య మాటలు లేకపోయినా ఆ నిశ్శబ్దమే వాళ్ళిద్దరి మధ్య పెరుగుతున్న ప్రేమ అనే అనుబంధాన్ని చెప్పిస్తుంది. కరెక్ట్గా అప్పుడే అంతలో అక్కడికి రాహుల్ బయట నుంచి అర్జున్ని పిలిచాడు. సార్ అని పిలవడంతో అర్జున్ వెంటనే బయటకు వెళ్ళాడు. రాహుల్ చేతిలో ఒక పాత ఫైల్ ఉంది. సార్, ఇది ఇప్పుడే నాకు దొరికింది అని చెప్పాడు. ఏంటి అని అర్జున్ అడిగాడు. సార్, ఇది 15 ఏళ్ల క్రితం జరిగిన ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన ఫైల్ అని రాహుల్ చెప్పాడు. ఇంకా అర్జున్ వెంటనే ఫైల్ తెరిచాడు. మొదటి కొన్ని పేజీల్లో సాధారణ వివరాలు ఉన్నాయి, కానీ చివరి పేజీ దగ్గరకు వెళ్ళగానే అతని చూపు ఒక్కసారిగా ఆగిపోయింది. అక్కడ ఒక సంతకం ఉంది, లక్ష్మి, దాని కింద మరొక పేరుంది. ఆ పేరే రాఘవేంద్ర. అది మన అర్జున్, అతని తండ్రి పేరు కావడంతో అర్జున్ చేతులు ఒక్కసారిగా ఆ పేజ్ చూడటంలో ఆగిపోయాయి. రాహుల్ మెల్లగా, సార్, ఇంకొక విషయం ఉంది అని అన్నాడు. ఏంటి అని అర్జున్ అడిగాడు. ఈ ఫైల్ నుంచి ఒక పేజీ మిస్సింగ్ సార్ అని చెప్పాడు. ఏంటి, ఏ పేజీ అని అడిగాడు అర్జున్. లక్ష్మి చివరిగా ఇచ్చిన రిపోర్ట్ అని రాహుల్ చెప్పడంతో అర్జున్ ముఖం మరింత గంభీరంగా మారింది. ఆ పేజ్ ఎక్కడుంది అని అడిగాడు. నాకు తెలియదు సార్, కానీ ఆ రిపోర్ట్ను తీసుకున్న వ్యక్తి పేరు రికార్డులో ఉంది అని రాహుల్ చెప్పాడు. అవునా, రికార్డులో ఉందా అని అడుగుతాడు అర్జున్. అవును సార్ అని రాహుల్ సమాధానం చెప్పేలోపే వెనుక నుంచి నానమ్మ స్వరం వినిపించింది. రాఘవేంద్ర అని ఆమె అనగానే అందరూ ఒక్కసారిగా ఆమె వైపు చూశారు. నానమ్మ ముఖంలో ఎన్నో సంవత్సరాలుగా దాచుకున్న బాధ కనిపిస్తుంది. మీ నాన్నగారికి లక్ష్మి గురించి తెలుసు అని ఆమె చెప్పింది. ఇంకా అర్జున్ ఆమె అన్న మాటతో ఆశ్చర్యంతో ఆమె దగ్గరకు వచ్చి, ఏంటి నానమ్మ గారు మీరు అనేది అని అంటాడు. అప్పుడు నానమ్మ మెల్లగా, మీ నాన్నగారు లక్ష్మిని కాపాడాలని ప్రయత్నించారు, కానీ అని చెప్పి మాట మధ్యలో ఆగిపోయింది. ఏంటి నానమ్మ గారు, పూర్తిగా చెప్పండి, కానీ ఏంటి, ఏం జరిగింది అని అర్జున్ ఆతృతగా అడిగాడు. ఆ రోజు రాత్రి ఇద్దరూ కలిసి ఎక్కడికో వెళ్ళారు. ఆ తర్వాత మీ నాన్నగారు తిరిగి వచ్చారు, బట్
లక్ష్మి మాత్రం తిరిగి రాలేదు అని నానమ్మ చెప్పింది. నందన కళ్ళల్లో ఆ మాటలు వినగానే కన్నీళ్లు నిండాయి. అయితే నా అమ్మను మీ నాన్నగారు తీసుకెళ్లారా అని అడిగింది. నానమ్మ వెంటనే తల ఊపింది. లేదు, ఆయన ఆమెను కాపాడాలని చూశారు, కానీ ఆయన కంటే ఇంకా బలమైన వాళ్ళు, శక్తివంతమైన వాళ్ళు ఉన్నారు అని చెప్పింది. ఎవరు వాళ్ళు అని అర్జున్ అడిగిన నానమ్మ సమాధానం చెప్పలేదు. ఆమె చూపు నందన చేతిలో ఉన్న లాకెట్పై పడింది. నానమ్మ చెప్పండి నానమ్మ అని రాహుల్ అడిగాడు. అయినా కూడా నానమ్మ ఏమీ మాట్లాడలేదు. ఆమె చూపుని గమనించిన వెంటనే ఆమె ముఖంలో భయం కూడా కనిపించింది నందనకి. ఇది నీ దగ్గర ఇంకా ఉందా బంగారు తల్లి లాకెట్ అని అడిగింది. నందన అవును నానమ్మ అని చెప్పింది. నానమ్మ నెమ్మదిగా దగ్గరకు వచ్చి లాకెట్ని చేతిలోకి తీసుకుంది. ఇది కేవలం జ్ఞాపకం కాదు, మీ అమ్మ చివరిగా దాచుకున్న ఆధారం అని చెప్పింది. ఏం ఆధారం నానమ్మ? లాకెట్ ఆధారం ఏంటి అని నందన అడిగింది. నానమ్మ లాకెట్ వెనుక భాగాన్ని తిప్పింది. అక్కడ చాలా చిన్నగా ఒక సంఖ్య చెక్కబడి ఉంది. ఆ సంఖ్య పేరు 17. అర్జున్ వెంటనే తన జేబులో ఉన్న కాగితాన్ని గుర్తు చేసుకున్నాడు. పాత రైల్వే క్వార్టర్స్ గది నెంబర్ 17. అతను నందన వైపు చూసి, నందన మనకు దారి దొరికింది అని అన్నాడు. ఏంటి సార్ మీరనేది అని నందన ఆశ్చర్యపడింది. ఇంకా అందరూ కూడా తన మాటకి కొద్దిసేపు మౌనంగా నిలబడ్డారు. మరొక వైపు అదే సమయంలో సోనియా తన కారులో కూర్చొని ఎవరో ఒకరితో మాట్లాడుతుంది. నందన లాకెట్ ఇంకా దొరకలేదా అని అడిగింది. అవతలి వ్యక్తి లేదు మేడం అని సమాధానం ఇచ్చాడు. అయితే వాళ్లను వెంటనే ఆపాలి అని సోనియా అంది. ఎవరిని గాయపరచకండి, నాకు లాకెట్ మాత్రమే కావాలి అని స్పష్టంగా చెప్పింది సోనియా. అలా చెప్పి సోనియా ఫోన్ పెట్టేసింది. కానీ ఆమెకు తెలియదు, తన ప్లాన్ గురించి మాట్లాడుతున్న సమయంలోనే వికాస్ ఆ మాటలన్నిటినీ వింటున్నాడని. వికాస్ కళ్ళల్లో ఒక్కసారిగా తెలియని భయం కనిపించింది. మేడం ఇంత పెద్ద విషయం ఎందుకు దాచారు అనే అనుమానం అతని మనసులో మొదలయ్యింది. సోనియా నిజంగా నందనను ఎందుకు లక్ష్యంగా చేసుకుంటుంది అనే ప్రశ్న అతన్ని వెంటాడుతుంది. ఇంకా ఎన్నో ప్రశ్నలతో తన మేడం మీద అనుమానంతో తననే గమనిస్తూ ఉన్నాడు వికాస్. మరొక వైపు అర్జున్, నందన, రాహుల్ పాత రైల్వే క్వార్టర్స్ వైపు బయలుదేరారు. కరెక్ట్గా రాత్రి మరింత గాఢంగా మారింది. చాలా సంవత్సరాలుగా ఎవరూ ఉపయోగించని ఆ క్వార్టర్స్ చుట్టూ అడవి మొక్కలు మొత్తం ఫుల్గా పెరిగిపోయాయి. గది నెంబర్ 17 ముందు నిలబడగానే నందన గుండె వేగంగా కొట్టుకుంటుంది. అర్జున్ తలుపు తెరిచాడు. లోపల పాత కుర్చీలు, పాడైపోయిన అల్మారా, దుమ్ముతో నిండిన పుస్తకాలు మాత్రమే ఉన్నాయి. మొత్తం అంతా కూడా వాళ్ళు లోపలికి వెళ్ళడంతో అన్నీ ఆ బుక్స్, అల్మారాస్ అన్నీ కూడా వెతికారు. ఏమీ కనపడలే. కానీ నందన ఒక్కసారిగా గోడపై ఉన్న ఒక ఫోటోను గమనించింది. అది ఆమె అమ్మ ఫోటో. అమ్మా అని నందన పెదవుల నుంచి ఒక మాట మాత్రమే బయటపడింది. ఆమె కళ్ళల్లో కన్నీళ్లు నిండాయి. ఫోటో కింద ఒక చిన్న కవర్ ఉంది. అర్జున్ దాన్ని తీసి నందన చేతిలో పెట్టాడు. కవర్పై ఒక మాట మాత్రమే ఉంది. నందు. నందన చేతులు ఆ మాట చూడగానే వణికాయి. అది తన పేరుతో ఉన్న మొదటి ఉత్తరం. ఆమె నెమ్మదిగా కవర్ తెరిచింది. లోపల ఒక చిన్న కాగితం ఉంది. నందు, ఈ ఉత్తరం నీ చేతికి చేరిందంటే నేను నీ దగ్గర లేనట్టే. కానీ ఒక విషయం మాత్రం నమ్ము, నేను నిన్ను ఎప్పుడు వదిలిపెట్టలేదు అని అందులో రాసి ఉంది. ఇంకా మాట చూడగానే నందన కన్నీళ్లు ఆగలేదు. ఆమె తర్వాతి వాక్యాన్ని చదివింది. నన్ను వెతకడానికి ముందుగా నీ చుట్టూ ఉన్న వాళ్ళలో ఎవరిని నమ్మాలో తెలుసుకో. ఎందుకంటే నిన్ను కాపాడుతున్నట్టు కనిపించే వ్యక్తుల్లోనే నిన్ను నాశనం చేయాలని చూస్తున్న ఒకరు ఉన్నారు అని ఉంటుంది. ఏంటి అమ్మ ఇలా రాసింది అని నందన ఒక్కసారిగా అర్జున్ వైపు చూసింది. అర్జున్ కూడా ఆ ఉత్తరాన్ని చదివాడు. ఇద్దరి మధ్య నిశ్శబ్దం అలుముకుంది. కరెక్ట్గా అప్పుడే గది బయట అడుగుల శబ్దం వినిపించింది. రాహుల్ వెంటనే సార్ ఎవరో వచ్చారు సార్ అని తలుపు వైపు చూశాడు. సార్ ఎవరో మనల్ని వెంబడించారు అని అన్నాడు. అప్పుడు అర్జున్ నందనను తన వెనుకకు తీసుకున్నాడు. కరెక్ట్గా తలుపు మెల్లగా తెరుచుకుంది. చీకటిలో అక్కడ వాళ్ళ దగ్గర
ఒక మనిషి నిలబడి ఉన్నాడు. అతని చేతిలో ఒక పాత ఫోటో ఉంది. ఆ వ్యక్తి నందనను చూసి, నందన, మీ అమ్మను కలవాలంటే ముందుగా నువ్వు అర్జున్ని నమ్మడం ఆపు, అర్జున్ని నమ్మకు అని అన్నాడు. ఇంకా మాట వినగానే నందన కళ్ళల్లో షాక్ కనిపించింది. అర్జున్ ముఖంలో ఆగ్రహం మెరిసింది. ఆ వ్యక్తి ఒక్కసారిగా వెనక్కి తిరిగి చీకట్లోకి ఎవరికి కనపడకుండా గట్టిగా వేగంగా పరిగెత్తాడు. అర్జున్ అతని వెంట పరిగెత్తాడు. కానీ కొన్ని క్షణాల తర్వాత ఆ వ్యక్తి కనిపించలేదు. నేలపై మాత్రం ఒక చిన్న వస్తువు పడి ఉంది. ఇంకా అర్జున్ దాన్ని గమనించి దాన్ని తీసుకున్నాడు. అది పాత వెండి గాజు. నందన పెట్టెలో ఉన్న మరొక గాజుకు సరిగ్గా సరిపోయే గాజు. అర్జున్ దాన్ని నందన చేతిలో పెట్టాడు. నందన ఆ గాజును దాన్ని చూస్తూ నిలబడిపోయింది. ఎందుకంటే ఆ గాజు వెనుక భాగంలో చెక్కబడిన అక్షరాలు ఆమె జీవితంలో ఇప్పటి వరకు ఎప్పుడు వినని ఒక పేరును బయటపెట్టాయి. ఆ పేరే సమీర. కరెక్ట్గా అదే సమయంలో దూరంగా ఒక చీకటి గదిలో ఒక మహిళ తన చేతిలో ఉన్న పాత ఫోటోను గుండెలకు హత్తుకుంది. ఆమె కళ్ళ నుంచి కన్నీళ్లు జారాయి. ఇంకెంతకాలం నన్ను దాచిపెడతారు? నందు, నేను త్వరలోనే నీ ముందుకు వస్తాను. కానీ నువ్వు నన్ను చూసేలోపు నీ చుట్టూ ఉన్న ఒక నిజం బయటపడాలి అని ఆమె మెల్లగా అంది. ఆమె చేతిలోని ఫోటోను నెమ్మదిగా తిప్పగానే దాని వెనుక తనకి ఒక పేరు కనిపించింది. ఆ పేరే సమీర. మరి ఇంతకీ అసలు ఈ సమీర ఎవరు? నందన వాళ్ళ అమ్మకి, నందనకి, ఈ సమీరాకి ఏంటి సంబంధం? అసలు నందన ఏమో అర్జున్ మీద ఇప్పుడిప్పుడే ప్రేమ మొదలవుతుంది. వీళ్ళ బంధం కొనసాగుతుందా లేదా తెలియాలి అంటే మరి మనం నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేసేయాల్సిందే కదా ఫ్రెండ్స్. మన ఈ స్టోరీ ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే. కీప్ సపోర్టింగ్.